హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్‌లో జగన్ కదిలితే జనాలకు నరకమేనట, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు. అంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఆ చర్చలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు. ఈ ముగ్గురు మాట్లాడిన మాటలనే ఆల్రెడీ మొత్తానికి అన్ని పేపర్‌లో అవే వచ్చినయి. బ్యానర్ ఐటెమ్, హెడ్డింగ్ ఐటెమ్స్. ఈ ముగ్గురికి సంబంధించి. వీళ్ళు మాట్లాడిన మాటలేంటి అనేది. దాంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది జగన్ బయటికొస్తే జనాలకు నరకం కనిపిస్తుందట. మరి ఆ జగన్‌ని బయటికి రాకుండా చేస్తారా? ఈ ముగ్గురు మాట్లాడిన వ్యక్తులు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలు చూస్తే అంటే అసెంబ్లీలో గవర్నర్ తీర్మానం పైన లేదా ప్రతిపక్షాలు అడిగిన సమాధానాల పైన బండల్లో ఆ ప్రశ్నల పైన సమాధానాలు చెప్పే క్రమంలో వీళ్ళు ముగ్గురు కూడా అసలు అసెంబ్లీ పెట్టింది జనం కోసమా? జగన్ కోసమా? అనే ఒక అర్థం వచ్చేలాగా ఉంది అక్కడ. ప్రజల కింద అంటే దాన్ని వినే ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటంటే, అసలు వీళ్ళు అసెంబ్లీ సమావేశపరిచింది, అసెంబ్లీలో చర్చ పెట్టేది ప్రజల గురించి ఏమైనా చర్చ ఉంటదా? జగన్ కోసమే చర్చ ఇది. ముగ్గురు జగన్ చెప్పమే చేశారు. జగన్ బయటకొస్తే జనాలకు నరకం అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన గుంటూరు గాని, దాని తర్వాత ఇబ్రహీంపట్నం ఎళ్ళటం గాని, అంతకంటే ముందు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు, దాని తర్వాత మామిడి, ఇట్లా రకరకాల పద్ధతుల్లో అంటే రకరకాల ఇష్యూస్ పైన బయటకు వచ్చిండు జగన్మోహన్ రెడ్డి. ప్రతి సందర్భంలో అది పరామర్శ కావచ్చు, ప్రజా సమస్య కావచ్చు. ఏదైనా పబ్లిక్కు తండోపతండాలుగా వస్తున్నారు. అది చూసి ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమే ఉంటది. ఏ పార్టీ అయినా ఆ ప్లేస్‌లో ఉంటే అంటే అపోజిషన్ పార్టీగా 11 సీట్లకే పరిమితమై, ఇంకా సగం కాలం కూడా పూర్తి కాలేదు ప్రభుత్వం వచ్చి. అయినా జగనొస్తే జనం ఎందుకొస్తున్నారు? ఎంత తరలించినా రావడం అంటే అంత ఈజీ కాదు కదా! అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే మీటింగులలో మళ్ళా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. మీటింగ్‌కి రావటం వేరు, ఎమోషనల్ కనెక్టివిటీ ఉండటం వేరు. అనేది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి తెలవదు గానీ, జగన్‌ని బయటికి రాకుండా చేసే కార్యక్రమం ఏమైనా చేస్తారా? జగన్‌ని జనంలో తిరగకుండా చేసే కార్యక్రమం ఏమైనా చేసే స్కెచ్ ఉందో తెలవదు గానీ, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడండి. జనాలు నరకయాతన పడుతున్నారు. కాబట్టి జగన్‌ని బయటికి రాకుండా ఏదో ఒక పోలీసులను ఉపయోగించో, చట్టాన్ని ఉపయోగించో, కోర్టులను ఉపయోగించో ఆపే ఆలోచన ఏమైనా చేస్తారనే ఒక అనుమానం అయితే వస్తుంది. ఇప్పుడు చూస్తుంటే. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్ ఇచ్చింది. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారట రాజకీయ ముసుగులో అని చెప్పి, ఇది ఒక వార్త ఇస్తే, మాటిచ్చి నిలబెట్టుకున్నాం, సవాళ్ళను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చలో ప్రసంగం. ఆయన మాటిచ్చి నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం చెప్తున్నారు. విధ్వంసం చేశారు. విధ్వంసమే జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్రాండు. అరాచకమే వైసీపీ బ్రాండ్ అని కూడా కొన్ని కామెంట్లు అసెంబ్లీలో చేసిండు. దాంతో పాటు నారా లోకేష్ కూడా సేమ్ ఆయన్ని బడ్జెట్‌లో అంటే రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి దాంతో పాటు ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పైన ప్రధానంగా అడిగారు ప్రతిపక్షాలు. బొత్స సత్యనారాయణ గారు, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు శాసనమండలిలో ఫీజు బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని అడిగారు. దాన్ని రిలీజ్ చేయండి అని అడిగారు. ఎప్పుడు చేస్తారు అని అడిగారు. దానికి వారు చెప్పిన సమాధానం ఏందంటే, 4000,00,00,000 వైఎస్ఆర్‌సీపీ అప్పుడే బకాయి ఉన్నాయి. అంటే వైఎస్ఆర్‌సీపీ అప్పుడు ఎంత బకాయి ఉన్నాయి అని అడగటానికి గాదు ఇది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడదు మీరు. అది అడిగిండు అది చెప్పటానికి గాదు మీరున్నది. మీరున్నది ఇప్పుడు ఏం చేస్తారో చెప్పాలా. అది ప్రజలు, విద్యార్థులు కోరుకుంటుంది. ఇంకొక అడుగు ముందుకేసి నారా లోకేష్ గారు నిన్న తెలుగుదేశం పార్టీ, ఎన్‌డీఏ కూటమి పక్ష ఎమ్మెల్యేలకు చెప్పిందేందంటే, ప్రతిపక్షం శాసన మండలిలో మాట్లాడితే అడిగితే ఎదురుదాడే. మనం సమాధానం చెప్పొద్దు, ఎదురుదాడి చేద్దాం. ఆ ఎదురుదాడి ఏందంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏం పని చేసిండు? ఆ కాలిక్యులేషన్స్, ఆ డేటాను పట్టుకొని మనం ఎదురుదాడి చేయటం తప్ప, మనం ఇప్పుడు సమాధానం చెప్పొద్దు అని చెప్పారట. అంటే దీని అర్థమైంది ప్రజలు ఎదురుదాడి చేయడానికి మిమ్మల్ని అసెంబ్లీకి పంపలే. ప్రజల గురించి చర్చించడానికి పంపారు తప్ప, మళ్ళా అక్కడికి పోయి కూడా రాజకీయాలు, విధ్వంసం, వికాసము, అరాచకము, రౌడీ రాజ్యాల గురించే మాట్లాడితే బయట పబ్లిక్ మీటింగ్‌లో అదే మాట్లాడుతున్నారు. రాజకీయ మీటింగ్‌లో అదే మాట్లాడుతున్నారు. బహిరంగ సభల్లో అదే మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా అదే మాట్లాడితే ఎట్లా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీలో ప్రజలు కోరుకున్నది ఇదే. అసెంబ్లీ ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి, రాష్ట్రము, అభివృద్ధి, సంక్షేమం దీనిపైన చర్చ జరగాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.
కానీ రోజు మాట్లాడింది. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలు చూస్తే, ప్రధానంగా ఈ పత్రికల్లో వచ్చిన న్యూస్ ఐటెమ్స్ చూస్తే, అధికార పక్షంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? వీళ్ళే ప్రతిపక్షంలో ఉండి అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రశ్నిస్తున్నట్టుంది ఆళ్ళ మాటలు చూస్తే. అరే ఫీజు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇంత బకాయి ఉందని చెప్తుంటారు. లేదా పరిపాలన గవర్నర్ ప్రసంగం అంటే ఏంటి? ప్రభుత్వం ఎజెండాని. ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఏం చేసిందో ఆ ఎజెండా ఉంటది. దానిపైన మాట్లాడాలి. మాట్లాడే హక్కు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉంటది. యెస్ గవర్నర్ ప్రసంగంలో ఇది ఉంది, ఇది ఉంది. దీన్ని మేము చేస్తున్నాం, చేయబోతున్నాం అని చెప్పి. అది చెప్పట్లే. మళ్ళా 2019, 24 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. ఇది కాదు కోరుకుంది ప్రజలు. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి నేడే బడ్జెటు రాష్ట్ర బడ్జెట్ 3,46,000 కోట్ల అంచనాలతో సమర్పణ. 3 ఆర్థిక జోన్లు, ఉద్యాన హబ్బు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యత, కేంద్ర సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేస్తారట. ఈరోజు బడ్జెట్ ఉంది. బడ్జెట్‌కి సంబంధించి ఆ! ఆ! బడ్జెట్‌కి సంబంధించి సవాళ్ళేమున్నాయి? ఆశలేమున్నాయి? ప్రజలకిచ్చిన హామీలేమున్నాయి? వీటిపైన చర్చ జరిగిద్దని ప్రజలు కోరుకుంటున్నారు. వీటిపైన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. 3,48,000 కోట్లు ఉండొచ్చు అని కొన్ని పేపర్లు రాసినాయి. 3,46,000 కోట్లతోని బడ్జెట్ ఉండొచ్చని. సరే బడ్జెట్టు ఫిగర్సు, అంచనాలు ఎన్నన్నా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జీఎస్‌డీపీ లేని దాన్ని ఉన్నట్టు రాపిస్తున్నారు. లేని దాన్ని ఉన్నట్టు లెక్కల్లో చూపించి అప్పుల కోసం అబద్దాలు ఆడుతున్నారు. అప్పుల కోసం బిల్డప్‌లు ఇస్తున్నారు అనేది చర్చ డైరెక్ట్‌గా నిన్న 'ఆంధ్రజ్యోతి' పేపర్ రాసింది. వాస్తవంగా ఆ జీఎస్‌డీపీ లేదట. అదే జీఎస్‌డీపీని చూపించి రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తాను. కానీ అక్కడ లేని దాన్ని చూపిస్తున్నారు. సేమ్ బడ్జెట్ కూడా అక్కడ లేని దాన్ని చూపించకుండా మీరు ఒకవేళ 3,46,000, 48,000, 3,50,000 కోట్ల పెట్టండి. ఆ పెట్టిన దాన్ని పూర్తిగా 100కి 100% అమలు చేసేటట్టు చూడండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ బడ్జెట్ 3,22,000 కోట్లు పెట్టారు. 22,000 కోట్లు 3,22,000 కోట్లు పెట్టి 2,57,000 కోట్ల వరకే వచ్చింది ఖర్చు చేయటం. 80% కూడా పూర్తి కాలే. వాళ్ళు అంచనా ఏసిన రాబడులు రాలేదు. వాళ్ళు అంచనా ఏసిన టాక్సులు రాలేదు. లోటు బడ్జెట్‌తోనే ఇక అది కాలం గడిపారు. ఇంకొక 2 నెలలుంది. ఇప్పుడు కూడా లోటు బడ్జెట్ 1,13,000 కోట్ల పైన లోటుతోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి 3,50,000 కోట్ల, 45,000 కోట్లు ఇది ఖర్చయ్యేది కాదు. మళ్ళా 2,80,000, 2,70,000 కోట్లకు పరిమితం కాకుండా మీరు కేంద్ర సహకారంతోని ముందుకు పోతున్నాం ప్రగతి దిశగా అంటున్నారు. ఆ కేంద్ర సహకారంతోని మీరు ఎంతైతే కాలిక్యులేషన్స్ ప్రపోజల్ చేస్తారో బడ్జెట్, ప్రతిపాదన చేసే బడ్జెట్, ప్రతిపాదనలేముంటే అమలు కూడా అదే ఉండాలి. ప్రతిపాదనలేమో డాప్సారిగా చేసి, పెద్ద పెద్ద ఫిగర్స్ ఏసి, అమలు దగ్గరకొచ్చినప్పుడు మళ్ళా తగ్గించే ప్రయత్నం చేయమాకండి. దీంతో పాటు ప్రధానంగా ఈ బడ్జెట్టు అనే విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు దాదాపు 1,00,00,000 మంది పైగా మహిళలు ఎదురు చూస్తున్నారు మహిళా నిధి కోసం. రూ. 1,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఆ మహిళలకి ఇస్తానన్న 1,500 గురించి ఆ 1,00,00,000 మంది మహిళలు వెయ్యి కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. దానిపైన ఏమైనా తీపి కబురు వస్తదా అని ఎదురు చూస్తున్నారు. వస్తదా? లేదా? అనే చర్చ మనం చూద్దాం. ఇంకోటి నిరుద్యోగ భృతి రూ. 3,000 ప్రతి నిరుద్యోగికి ఇస్తాం. 20,00,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో భర్తీ చేసి, ఆ భర్తీ చేసే వరకు ఉన్న నిరుద్యోగులందరికీ మేము రూ. 3,000 ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తాను. ఈ 2 ప్రధానంగా కొన్ని లక్షల మందికి సంబంధించిన సమస్య ఇది. కొన్ని లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి, వారి హామీ మేరకు ఓట్లేశారు ప్రజలు. హామీని నమ్మి ఓట్లేశారు గాని నమ్మకానికి మరి నిజంగా ప్రోత్సాహం ఇస్తారా? నమ్మక ద్రోహం చేస్తారా? అనేది ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఈరోజు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అది ఉంటదా? లేదా? అనే ఒక మీమాంసలో, ఒక అనుమానంలో ప్రజలున్నారు. మహిళలు, నిరుద్యోగులు. అది ఉండే అవకాశాలు లేవనే స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే, ఒకవేళ అది ఉండే అవకాశం ఉంటే, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో లీకులు ఇచ్చేవాళ్ళు. ముందే లీకులిస్తారు. 1 వీక్ నుంచి 5 డేస్ నుంచే ఇవ్వబోతున్నాయి. వస్తుంది ఆడబిడ్డలకు కానుక అని చెప్పి ఇచ్చేవాళ్ళు. అది ఎక్కడా కూడా ఆ మాట కూడా మాట్లాడట్లే. మొత్తం గవర్నర్ ప్రసంగంలో, మొత్తం బడ్జెట్ ఎక్సర్‌సైజ్‌లో ఎక్కడా అది రాట్లే. అది కోరుకుంటున్నారు. దానిపైన ఈరోజు ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు నిలదీసినప్పుడు ఏం చేస్తారంటే, కౌంటర్‌గా ఎదురుదాడి చేయండి అని చెప్పి నారా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పేశారు. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది బడ్జెట్‌లో హామీలు అమలు.
ఇది బడ్జెట్‌కి సంబంధించి ఈనాడు పేపర్‌లో ఇచ్చిన బడ్జెట్‌కి సంబంధించి. ఇది నెక్స్ట్ 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. రైట్. 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో సిమెంట్ స్కామ్‌లో భారతి పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం. నాడు సిమెంట్ కొనుగోళ్లలో భారతికి పెద్దపీట. అంటే 'ఆంధ్రజ్యోతి' ఈనాడు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి వాళ్ళ స్కాములో, వాళ్ళ స్కీములో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రకంగా వాళ్ళ పైన దాడి చేసే కార్యక్రమానికి ఒక వార్త ఉంటది. ఈరోజు భారతీ సిమెంట్సు నుంచి ప్రభుత్వం లబ్ధి పొందిందట. సిమెంట్ పంపిణీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి. దానికి సంబంధించి ఒక వార్తని ఒక 165,00,00,000 చెల్లింపులు జరిగినాయి. అదనంగా ఒక 55,000,00,00,000 లబ్ధి పొందారని చెప్పి అదొక స్కామ్ కింద కనిపించింది. అంటే హెరిటేజు పాల కంపెనీని తీసుకొచ్చారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. కల్తీ లడ్డు బోలేబాబా డైరీ ఫామ్‌తోని హెరిటేజ్‌కున్న సంబంధాలు, ఆ లింక్‌ను బయటపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, ఈళ్ళు భారతీ సిమెంట్స్‌ని బయటికి తీసిండు 'ఆంధ్రజ్యోతి' ఈరోజు. ఇది ఒక వార్త అయితే సంక్షేమము, అభివృద్ధి సమతూకంగా 20 నెలల్లో ఎంతో చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమతూకంగా ఉన్నాయట. 20 నెలల్లో ఎంతో చేసినామని చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పీపీపీ విధానంతోనే సంపద సృష్టి అయింది. ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? తాడేపల్లి ప్యాలెస్ సమీపాన హెలిప్యాడ్ కోసం భూమి అడిగారు. ఇది సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉంది. జగన్ విధ్వంసం గురించి మళ్ళీ మాట్లాడారు. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే కోలుకుంటుందట రాష్ట్రం. అది విధ్వంసం అయిందా? లేదా? ప్రజలు చూశారు. ప్రజలు కోరుకుంటుంది అదిగా. జగన్ గురించి మాట్లాడమనో, జగన్ మీ వికాసమో, జగన్ విధ్వంసం గురించో అసెంబ్లీలో చెప్పమని పంపలే. అసెంబ్లీలో చెప్పాల్సింది, మాట్లాడాల్సింది మీ ప్రభుత్వం ఇప్పుడు 20 నెలల్లో ఏం చేసింది? ఏం చేయబోతుంది? ఏం చేస్తే ప్రజల్ని మెప్పించవచ్చు? ఏం ప్రజలకిచ్చిన హామీలేంది? ఆ హామీల అమలేంటి? అవి ప్రజలు కోరుకునేది. సంక్షేమ విషయంలో, అభివృద్ధి విషయంలో, పెట్టుబడుల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం విషయంలో. మీరు చేస్తున్న పనేంటి అడుగుతుండ్రు తప్ప, జగన్ విధ్వంసం ఏమైంది అని అడగలే ప్రజలు. అడగరు కూడా. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాల నుంచి చెప్పిన విధ్వంసం అదే. ఆ విధ్వంసం పేరు చెప్పారు, అయిపోయింది. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, పరిపాలన చేస్తున్నారు మీరు, ప్రతిపక్షంలో లేరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూస్తే ప్రతిపక్ష పార్టీగా మాట్లాడినట్టుంది. అధికార పక్షంగా మాట్లాడినట్లేదు. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం వచ్చిందట. చంద్రబాబు నేతృత్వం దాన్ని అధిగమించాము. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పి వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం వచ్చిందట. అదే అరాచకాన్ని మీరు కంటిన్యూ చేయొద్దు మరి. మీరు కంటిన్యూ చేసి అరవా శ్రీధర్ లాంటోళ్ళు డైరెక్ట్‌గా వీడియోలు, ఆడియోలు ఉండి, న్యూడ్ ఫోటోస్ ఉండి, న్యూడ్ వీడియోలు ఉంటే, ఏది ఒక్క పల్లెత్తు మాట మీరు మాట్లాడట్లే. మీ నోటి నుంచి అసలు అరవా శ్రీధర్ అనేది గాని, అసలు అంశమే బయటకు రావట్లేదు. మీరు వైసీపీ నుంచి అరాచకం వచ్చిందంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన అరాచకమా? మీరు తీసుకొచ్చిన అరాచకమా? ఈ 2 ఆలోచన చేసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైట్. ఢిల్లీలో ప్రియాంక గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగిన ఫోటోని 'ఆంధ్రజ్యోతి' ఏపీ ఎడిషన్‌లో ఏసింది. దీని ఉద్దేశ్యం ఏంటంటే, రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా జాగింది. హవాకు సంబంధించి రేవంత్ రెడ్డి మొత్తం ఒంటి చేత్తోని తిప్పిండని చెప్పే ప్రయత్నం. దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మద్దతిచ్చింది అని చెప్పే ప్రయత్నం కోసం ఇక్కడ ఆ ఫోటో వేసిండు. ఇక్కడ ఏం లేదు, మ్యాటర్ లేదు గానీ ఫోటో ఉంది. టీ పట్టణం వస్తాంది అని చెప్పి ఒక వార్త ఇస్తే ఆ ఫోటో వేసిండు. ఇక్కడ విజయోత్సవాలతో ఇక్కడ గెలిచినోళ్ళది వేయలే. రైట్. వైసీపీపై ఇక అఫెన్స్ ఏనట. గేమ్ ప్లాన్ మారింది. నేతలతో ఇష్టాగోష్ఠిలో లోకేష్ చెప్పారట. వైసీపీ పైన ఎదురుదాడి చేయటం అని చెప్పి ఒక మెసేజ్‌నైతే ఇచ్చిండు లోకేష్ గారు. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. మండలిలో ఫీజు మంటలు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతారా? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడిస్తారు? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్‌సీపీ. కూటమి సర్కారు పెట్టిన మొత్తం బకాయిలు 6,300 కోట్లు. ఇప్పటివరకు చెల్లించింది 700 కోట్లు మాత్రమే. ఈ విద్యా సంవత్సరంతో కలిపి వసతి దీవెన బకాయిలు 3,300 కోట్లు. వాటిని కూడా కలుపుకుంటే మొత్తం 8,900 కోట్లు పెండింగ్. శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. దట్టు లోకేష్ గారి శాఖకు సంబంధించి నిలదీసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఫీజు మంటలు అని చెప్పి మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడిస్తారు? దాదాపు 8,900 కోట్ల రూపాయల ఫీజు బకాయిలున్నాయి. ఆ ఫీజు బకాయిలు ఉండటం వల్ల విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇట్లా, ఎగ్జామ్స్ రాయనీయట్లే.
ఏంటి అని నారా లోకేష్ గారిని అడిగితే ఆయన ఎదురుదాడి మొదలుపెట్టారండి. 4,000 కోట్లు మీ హయాంలోనే బకాయి ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి 4,000 కోట్లు బకాయి ఉంటేని విద్యార్థులు అడుగుతున్నారు. 4,000 కోట్ల రూపాయలు నిజంగానే వైఎస్ఆర్‌సీపీ హయాంలోనే బకాయిలు ఒకవేళ ఉండుంటే, ఇప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలా? వైఎస్ఆర్‌సీపీ ఇవ్వాలని చెప్తున్నారా? లేదా ప్రభుత్వం ఏమన్నా మేము మీరు 4,000 కోట్ల రూపాయలు బకాయి పెడితే మేము 4,000 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారా? అని ప్రజలు అడుగుతున్నారు. అని విద్యార్థులు అడుగుతున్నారు. అది చెప్పట్లే. ఎదురుదాడి చేయండి. మీరే పెట్టారు బకాయిలు కాబట్టి మేము కూడా ఇయ్యం. ఇప్పుడు వాళ్ళు పెట్టారని మీరు కౌంటర్ ఇచ్చి, వాళ్ళేమో రిలీజ్ చేయండి అని వాళ్ళు కౌంటర్‌లు ఇస్తే విద్యార్థులు ఏం కావాలి మధ్యలో? విద్యార్థుల కోణం ఏ పార్టీకి ఉందసలు? విద్యార్థులకు ఉన్న ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడతారు? ప్రతిపక్షం అడిగినప్పుడు ప్రభుత్వంగా ఏం చెప్పాలి? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా? చేస్తే విడతల వారీగా చేస్తారా? ఒకే దఫా చేస్తారా? అనేది చెప్పాలి తప్ప, నువ్వు అప్పుడు బకాయి పెట్టినావు కాబట్టి నువ్వే చెప్పంటే, ఇక దీనికోసం కాదు కదా అసెంబ్లీ కూర్చుంది. ఇది మొత్తానికైతే ఎదురుదాడి పద్ధతిని లోకేష్ గారు ఎంచుకుండట. ఇంకోటి 20 నెలల్లో కొత్తగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్పి, నిన్న ప్రశ్నోత్తరాల సందర్భంలో తెలుగుదేశం పార్టీ, కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడారు. 20 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. స్పౌస్ కేసులు తీసుకోవట్లేదు. అంటే ఒక భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వటం, లేదా భార్య చనిపోతే భర్తకి పెన్షన్ ఇచ్చే అవి ఉంటాయి కదా! ఆల్రెడీ వస్తూ ఉంటే, అవి కూడా లేవు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు మేము గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు, కాన్స్టిట్యున్సీలో తిరగలేని పరిస్థితి అని చెప్పి మొరపెట్టుకున్నారు ప్రభుత్వాన్ని. ప్రజా దర్బార్ అని పెట్టారు. ప్రజా దర్బార్‌లో ఎక్కువగా వస్తున్న అప్లికేషన్‌లు కూడా ఇవేనట. ఇటువంటి వాటిపైన సమానం చెప్పాలా ప్రభుత్వం. ఎదురుదాడి కాదు. ఎదురుదాడినే ఎంచుకోండి అని చెప్పి లోకేష్ గారు చెప్పటం కాదు. సమాధానం చెప్పండి అని చెప్పాలి తప్ప 20 నెలల్లో ఒక కొత్త పెన్షన్ రాలే. క్షేత్రస్థాయిలో బాధితులు నిలదీస్తున్నారు. ప్రజా దర్బార్ వినతుల్లో కూడా ఇవే ఎక్కువగా వస్తున్నాయి. స్పౌజ్ ఆప్షన్ ఎక్కడా అమలు కావడం లేదు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో అధికార టీడీపీ సభ్యుల స్పష్టీకరణ. ఇంకోటి తేలుస్తారా? ముంచేస్తారా? బడ్జెట్‌పై యువత గంపెడాశలు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి అమలు కోసం ఎదురుచూపులు. నిరుద్యోగ భృతికి నెలకు 3,000 చొప్పున ఇచ్చేందుకు కేటాయింపులుంటాయా? 19-59 ఏళ్ల మహిళలు నెలకు 15,000 చొప్పున ఇచ్చేలా బడ్జెట్ కేటాయిస్తారా? నేడు అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్థిక మంత్రి తేలుస్తారా? ముంచేస్తారా? అనేది అది క్లారిటీ లేదు. ఇవ్వట్లే ప్రభుత్వం వైపు నుంచి కూడా. ప్రభుత్వం గాని, ప్రభుత్వాన్ని లేదా తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియా గాని ఎక్కడ లీకులు ఇవ్వలే. వాస్తవంగా నిజంగానే తేల్చే అవకాశం ఉంటే లీకులు ఇచ్చేవాళ్ళు. అయిపోయింది ఆడబిడ్డలకి కానుక రాబోతుంది. ఉగాది కానుకో, ఇంకోటి శివరాత్రి కానుకో అని చెప్పేవాళ్ళు. అది చెప్పలేదంటే అది వచ్చే అవకాశం లేనట్టే ఉంది. అది తేల్చుడు కాదు, ముంచే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది సాక్షి పేపర్‌కి సంబంధించి ఈరోజు ఇచ్చిన వార్తలు. రైట్. ఎన్నికల వరకు లడ్డూను సాగదీస్తారు. ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత రాకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసమే అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక విశ్లేషణలో కల్తీ నెయ్యి, కల్తీ లడ్డుకు సంబంధించి పదే పదే ముఖ్యమంత్రి కానుంచి కింద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు అదే మాట. తెలుగుదేశం పార్టీ మీడియా, సోషల్ మీడియా కూడా. దానిపైన ఇది ఎన్నికల వరకు ఇట్లే సాగదీసి ఇది ఎన్నికల్లో ఒక భాగం, ఎన్నికల ఎజెండాలో తీసుకొని చేసే విధంగా ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం చేసే పనులపైన ప్రజలు దృష్టి పడొద్దు. ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించొద్దు. ప్రభుత్వం ప్రజల అటెన్షన్‌ని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్తుండు. కానీ ఈ డైవర్షనే తెలుగుదేశం పార్టీ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. అదొక సున్నితమైన అంశం. సెంటిమెంటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తుండు. ఇది చాలా సున్నితమైన అంశం. హిందువుల మనోభావాలకు సంబంధించి తిరుమల, తిరుపతి దేవస్థానానికి సంబంధించి నేను భక్తిపరుడిని అని చెప్తున్నాను. అటువంటిది ఒకవేళ జరిగుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కేసులు, ఇన్వెస్టిగేషన్‌లు అయి ఉంటాయి తప్ప పదే పదే అసెంబ్లీలో, డయాస్‌లలో, ప్రెస్ మీట్‌లలో, బహిరంగ సభలు ఎక్కడ పడితే అక్కడే కలిసింది కొవ్వు, జంతు అవశేషాలు కలిసినాయి అని పదే పదే సరే కలిస్తే చర్యలు తీసుకోండి. అదొక పాట లెక్క పాడుతున్నారు. దీనిపైన ఒక రకంగా హిందూ భక్తుల్లో, హిందూ సంఘాల్లో కూడా ఒక నిర్లిప్తత, ఒక అసంతృప్తి వచ్చింది. వాస్తవంగా ఇటువంటివి జరిగినప్పుడు ఎవరు రావాలి రోడ్ల మీదకి? హిందూ సంఘాలు రావాలి. మఠాధిపతులు రావాలి. దానికి సంబంధించిన స్వామీజీలు రావాలి. వాళ్ళు ఎవరు బయట రావట్లే. క్లియర్‌గా పిక్చర్ ఏం అర్థమైంది? ఇది రాజకీయం కోసం కల్తీ తప్ప ఇది అసలు కల్తీ కాదని స్పష్టంగా అర్థమైనట్లుంది. దానికే రావట్లేదేమో అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. రైట్. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను బెదిరించిన వారిపై కేసు నమోదు చేయాలని కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆందోళన చేసింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను బెదిరించిన వ్యక్తులపైన కేసులు పెట్టండి అని చెప్పి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ మధ్య
ఆన్ రికార్డే చెప్పారు ఒక టీవీ ఛానల్‌లో. అంటే కల్తీ లడ్డు పైన ఆయన మాట్లాడుతున్న మాటల పైన కల్తీ జరిగిందని ఎందుకు చెప్పవు? నెయ్యిలో కొవ్వు కలిసిందని చెప్పాల్సిందే, చెప్పకపోతే చంపుతాం అని బూతులు తిట్టారని చెప్పి ఆయన దాదాపు కొన్ని 30, 40 ఫోన్‌లొచ్చినియి. దానిపైన నారా లోకేష్ గారి టీమ్‌కి సంబంధించిన జై అని ఉంటాడట. ఆయనకి కూడా పంపాను. వీళ్ళు ఇట్లా బెదిరిస్తున్నారు చర్యలు తీసుకోండని. ఒక చర్య లేకపోగా మళ్ళా కొత్తగా ఫోన్‌లొస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. ఆయన విశ్లేషణ చేస్తా ఉంటారు. న్యూట్రల్‌గా ఏ పార్టీకి అనుకూలం కాదు. ప్రతి పార్టీని అడగాల్సినప్పుడు అడుగుతురు, పొగడాల్సినప్పుడు పొగుడుతురు. ఇది ఉంటదాయనది. దానికి సంబంధించి ఇస్తే నిన్న ఇక్కడ చూసా. ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో ఒకాయన మాట్లాడుతుండు జర్నలిస్ట్ అని పేరు చెప్తారు గానీ, వాళ్ళు జర్నలిస్ట్‌లా ఇంకోటా అనేది ఇక ప్రజలు రకరకాలుగా అర్థం చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి వాళ్ళే సో కాల్డ్ మేధావులుగా, సో కాల్డ్ ఇంటలెక్చువల్స్‌గా, సో కాల్డ్ ఇక నైతిక విలువలతో కూడిన జర్నలిస్ట్‌లుగా పేరు చెప్పుకుంటా ఉంటారు. ఆయన చెప్తుండు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లోకేష్ గారికి నంబర్‌లు పంపిన అంటారు. లోకేష్ గారికి దానికి సంబంధం ఏంటి? నాకు పంపండి అంటుండాయన. లోకేష్ గారికి సంబంధం లేదు నీకేముంటది టీవీ ఛానెల్‌లో కూర్చొని వార్తలు చదివేటోడికి. లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను. దాంట్లో మంత్రి క్యాబినెట్‌లో. అన్ని శాఖలకి సకల శాఖల మంత్రి అంటారు ఆయన్ని. తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తున్న నాయకుడాయన. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్న దాంట్లో క్యాబినెట్‌లో ఒక మంత్రి. ఉంటే గింటే ఆయనకుంటది సంబంధం. మీకేముంటది? ఆ టీవీ ఛానెల్‌లో చెప్తుండాయన. మీరు నాకివ్వండి, నన్ను రమ్మంటారా? లేదా మీరు నాకు లిస్ట్ పంపుతారా? పోయి కేస్ పెడతాను. జస్ట్ సంతకం పెడితే చాలు నేను చర్యలు తీసుకుంటా, ఎఫ్ఐఆర్ చేపిస్తా. ఏంది బొంకుడు ఈ బ్రోకరిజం? ఇది జర్నలిజమా? బ్రోకరిజమా? ఒక జర్నలిస్ట్‌గా ఆయన జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు జర్నలిజం ప్రొఫెసరు, ఎమ్మెల్సీగా పనిచేసిండు, సీనియర్ జర్నలిస్టు. అటువంటి ఆయన పైన ఫోన్‌లొచ్చినాయంటే ఖండించాల్సింది పోయి, అవసరమైతే ప్రభుత్వాన్న నారా లోకేష్‌నో డిమాండ్ చేయాల్సింది పోయి, చర్యలు తీసుకోవాల్సిందని, నాకు పంపండి నారా లోకేష్‌కి అంటే నారా లోకేష్ గారు కూడా చెప్పట్ల నాకేం సంబంధం, నాకెందుకు పంపారని. ఈయన చెప్తుండు. భుజాలు వీళ్ళు తడుపుకుంటున్నారు. అంత దారుణమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిజం. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న టీవీ ఛానెల్‌లు, పేపర్‌లు ఆంధ్రప్రదేశ్‌లో. ఫక్తు బ్రోకరేజం చేస్తున్నాయి. దాంట్లో డౌటే లేదు. కొన్ని పత్రికలు, టీవీ ఛానెల్‌లు అసలు తెలుగుదేశం పార్టీని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళకంటే ముందు వీళ్ళు స్పందిస్తున్నారు. జర్నలిస్టులు కాదు, పార్టీ నాయకులు కండువా కప్పుకుంటారు కదా! ఆ కార్యకర్తల కంటే దిగజారి మాట్లాడుతున్నారు. ఇక అట్లే మాట్లాడండి ఆయన. సరే రాజకీయ నాయకులను విమర్శించారు వైసీపీనో, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక అందం ఉంటది. ప్రొఫెసర్ నాగేశ్వరను కూడా విమర్శించే పరిస్థితి వస్తే ఏం సంబంధం అంటాడు. మీరు భారత రాజ్యాంగం చదువుకోలేదా? మీకు చట్టాలు తెలవదా? నారా లోకేష్‌కి ఎవరో ఫోన్ చేసిన దానికి నారా లోకేష్‌కి సంబంధం ఏందంటే మరీ అంత అంటే ఏదో చాక్లెట్‌లు తినే పిల్లలకి చెప్పినట్టు రాష్ట్ర ప్రజలకి చెప్తారు మీరు. ఫోన్‌లు చేసిన వ్యక్తులకి నారా లోకేష్‌కి సంబంధం ఉండదా? ఇంకొక అడుగు ముందుకేసి ఆయన వైసీపీ వాళ్ళు అయ్యుంటారు అని చెప్తుండు. ఈయనే డిసైడ్ చేసేస్తుండు. తెలుగుదేశం పార్టీ పేరుతోని వైసీపీ వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారేం సార్? వాళ్ళని పట్టుకోవాలి, కేసులు పెట్టాలి. మీ ఇంటెన్షన్ అక్కడే అర్థమైతుంది. మీ కేసులు, మీ ఎఫ్ఐఆర్‌లు. కాబట్టి దానిపైన జర్నలిస్ట్ సంఘాలు నిన్న కేసులు పెట్టాలి నాగేశ్వర సార్‌ని బెదిరించిన వాళ్ళ పైన అని చెప్పి రోడ్ల మీదకొచ్చారు. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి రిపోర్ట్ చేసింది. రైట్. వార్త చూద్దాం. సంపద సృష్టికి బాటలు విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం విశాఖలో 15 బిలియన్ల పెట్టుబడితో డేటా సెంటరు 5 ఏళ్లలో 20 లక్షల మంది ఉద్యోగాలు పీపీపీలో నిర్మించిన హక్కులు ప్రభుత్వానివే ఉంటాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు అని చెప్పి సంపద సృష్టికి బాటలు పడ్డాయట. ఆ సంపద మరి ప్రజలకు వచ్చేటట్టు ఇయాల బాటలు. ప్రజలకు కాకుండా పారిశ్రామికవేత్తలకు సంపద వెళ్తే అది సంపద సృష్టి కాదు. అది ఎట్లా అయింది సంపద సృష్టి? ఇప్పటి వరకు జరిగిన 20 నెలల పరిపాలన కాలంలో పారిశ్రామికవేత్తలకు భూములు పంపిణీ చేశారు. మరి అది సంపద పెరగటం అనరు. పారిశ్రామికవేత్తలకు భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు పంపిణీ చేస్తేనే సంపద పెరిగినట్టు అనుకుంటే ఒకవేళ పెరిగిద్దేమో కానీ అది రాష్ట్రానికి పెరగదు, పారిశ్రామికవేత్తలకు పెరిగిద్ది. రాష్ట్రానికి సంపద ఏం పెరగదు, ప్రజలకు సంపద పెరగదు. ప్రజలు కోరుకునేది ప్రజల సంపద, రాష్ట్ర సంపద పెరగాలని. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారుల సంపద పెరగాలని కోరుకోవట్లే. ప్రభుత్వం ఎజెండా ఏంటి అనేది ఇక్కడ అర్థం కావట్లే. ఎవరి సంపదను పెంచుతారు మీరు? రాష్ట్ర సంపదనే పారిశ్రామికవేత్తల సంపదన అంటే పారిశ్రామికవేత్తలదా అనే ఒక అర్థం వచ్చేలాగుంది. నిజంగానే సంపద పెరిగితే ఏది సంపద మరి? లేని జీఎస్‌డీపీని ఉందని చెప్పి అప్పులు తెచ్చుకోవడం ఏంది సంపద పెరిగితే? ఆర్థిక లోటు ఈరోజు 1,00,000 కోట్లకు పైగా లోటు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఇది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి?
సంపద సృష్టి అంటున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు, కేంద్రం నుంచి చాలా సహకారం ఉంది, ప్రగతి బాటలో నడిపిస్తానంటున్నారు. ఇన్ని ఉండంగా ఎడిపోతుందా మరి ఆ సంపద? ఎందుకు 1,00,00,000,00,000 పైన ఆర్థిక లోటు ఈరోజు ఉంది? మళ్ళీ అదే లోటుతోని ప్రవేశపెట్టడం ఏంది బడ్జెటు? లోటు సంవత్సరానికి సంవత్సరం తగ్గాలి కదా! సంపద సృష్టి పెరిగితే. ఏ సంపద పెరుగుతుంది? జనరల్‌గా ఏమైద్ది ప్రభుత్వానికి సంబంధించిన సంపద పెరిగితే ఆదాయం వస్తది ప్రభుత్వానికి. ఆ ఆదాయం నుంచి లోటు పూడ్చుకోవచ్చు. ప్రభుత్వం సంపద పెంచుతానంటుంది, ఆదాయం రావట్లే. ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంది, ఆదాయం రావట్లే. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా అద్భుతమైన సహకారం ఉందంటున్నారు. ఆ సహకారంతోని వచ్చే డబ్బులేంది, నిధులేందంటే ఏం చెప్పేది లేదు. ఇది సంపద సృష్టి అట దాంతో అది కూడా పీపీపీతోనట. త్రిపుల్ పీ. మరి దాంతోని ఎట్లా సంపద సృష్టి అయిద్దో, మరి ఆ సంపద ఎవరికి పంచుతారు? అనంటే లేదు లేదు ప్రైవేటోళ్ళు మనకి డెవలప్ చేసిస్తారట. ప్రైవేటోళ్ళట వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళే డెవలప్ చేసి ప్రభుత్వానికి ఇస్తారట. వాళ్ళకేం పని లేక, వ్యాపారం చేయక. వాళ్ళు వ్యాపారస్తులు కాదు, సేవ చేస్తుండ్రేమో. సేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చిన మీరు, మీరే చేయట్లే సేవ. మీరు చేయకనే సేవ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండు. ఇక వ్యాపారం చేసి వ్యాపారస్తులు ఎందుకు చేస్తారు ఇక్కడ వచ్చి? అభివృద్ధి చేసి ప్రజలకి లేదా రాష్ట్రానికి ఇస్తాడు. రేపు లాభాలు తీసుకోడా, వాటా తీసుకోడా దాంట్లో? దానిపైన 100 సంవత్సరాల హక్కు తీసుకోడా, 99 సంవత్సరాలు? ప్రతి మహిళ ఖాతాలో రూ. 5,000 ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలనమైన ప్రకటన చేసిండు. ప్రతి మహిళ ఖాతాలో ఇప్పటికే రూ. 1,000 సంవత్సరానికి ఏస్తుండు. తమిళనాడులో గడిచిన ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిందది. ఎన్నికల్లో హామీ మేరకు ఇస్తా ఉన్నారు మహిళలకి. ఆ హామీని చూసే కర్ణాటకలో హామీ ఇచ్చింది కాంగ్రెసు. తెలంగాణలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చింది. మహిళలకి ఇస్తా అని మహిళల ఓట్లు 2 రకాలుగా బుట్టలో ఏసుకున్నారు ఢిల్లీని, తమిళనాడు చూసి. ఉచిత బస్ ప్రయాణం, మహిళలకి అకౌంట్లలో పైసలేస్తాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా. తెలంగాణలో 2,500 నెలకేస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు 1,500 నెలకేస్తా అన్నాడు. కర్ణాటకలో ఇంకొక ఫిగర్ చెప్పారు. ఉచిత బస్సు కూడా ఈ 3 రాష్ట్రాల్లో అమలవుతుంది మహిళలకి. ఈ 2 స్కీములతోని మహిళల ఓట్లు గుంపుగత్తాగా ఎంచుకున్నారు. కానీ తమిళనాడులో స్టాలిన్ అయితే అన్న మాట ప్రకారం ఉచిత బస్సు ఇచ్చిండు. మహిళలకి ఇచ్చిండు గానీ తెలంగాణలో అమలు కావట్ల, ఆంధ్రప్రదేశ్‌లో అమలు కావట్లే. రేపు మళ్ళా రాబోయే ఎన్నికలున్నాయి తమిళనాడులో. దాన్ని దృష్టిలో పెట్టుకొనే మరి ఎన్నికల కోణం ఉంటది ఏ పార్టీకైనా. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలకు సంబంధించి 3,000 ముందే అడ్వాన్స్‌గా జమ చేస్తాడట ఈరోజు అకౌంట్లలో. దాంతో పాటు వేసవికి ప్రత్యేకమైన ఇన్సెంటివ్‌గా ఒక 2,000 మొత్తం రూ. 5,000 అకౌంట్‌లో మహిళలకే ఇవ్వబోతుండు. దీన్ని చూసి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్ఞానోదయం కావాలి. మన మహిళలకి ఏం మాటలు చెప్పినా, ఏం హామీ ఇచ్చినా ఎట్లా మోసం చేస్తున్నాం. ఇప్పటికి 20 నెలలయింది చంద్రబాబు నాయుడు గారొచ్చి. రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మరి నెలకి మీరు ఇస్తానన్న 1,500 లేతే అక్కడ ఉన్న 2,500 ప్రకారం కొన్ని వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు బకాయి పడ్డారు. ఇద్దరు ముఖ్యమంత్రులు. వాటిని రిలీజ్ చేసే కార్యక్రమం చేయాల. ఇప్పుడు ఇది ప్రెషర్ వస్తది. తమిళనాడు ముఖ్యమంత్రి ఇచ్చిన రూ. 5,000 నెలకి మహిళలకి రేపు ఖాతాలో జమ చేయబోతున్నాడు కదా! ప్రతి మహిళకి రూ. 5,000. దీన్ని చూసిన తర్వాత గ్యారంటీగా ప్రెషర్ వస్తది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన పేపర్‌లు, టీవీ ఛానెల్‌లు ఉన్నాయంటే పక్కనే ఉంటది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో మహిళల ఖాతాల్లో రూ. 5,000 స్టాలిన్ ఏస్తాడనే వార్తని ఏ పేపర్ రిపోర్ట్ చేయాలి. ఒక ప్రజాశక్తి తప్ప. ఎక్కడో లోపట ఎక్కడో కనపడకుండా చేస్తారు దాన్ని. చేస్తే ఏమైద్ది అక్కడ రేవంత్ రెడ్డికి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ప్రెషర్ వస్తది. రూ. 5,000 ఆయన ఏస్తాడు మీరన్న 1,500 అన్న ఇయ్యరా అంటారు. మీరన్న 2,500 ఇవ్వరా అని అడుగుతారు కాబట్టి, ఈ పత్రికలు ప్రజల పక్షాన వార్తలు రాస్తున్నాయా, పార్టీల కోసం వార్తలు రాస్తున్నాయా దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. ఈ వార్తలు వెనకున్న వాస్తవాలేంది, ఈ పత్రికల వెనకున్న ఎజెండా ఏంటి అనేది మనకు అర్థం చేసుకోవాలి. పక్కనే ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇదే తమిళనాడు రాష్ట్రం. అదే తమిళనాడు రాష్ట్రంలో ఏదైనా రాజకీయకి సంబంధించిన ఏదైనా రాజకీయ కామెంట్ చేసిండనుకో, అదే స్టాలినో లేకపోతే ఇంకో నాయకుడో జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు అనడనుకో ఖతం అది బ్యానర్ ఐటెమ్ అయిద్ది ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. లేదా అదే దగ్గర చంద్రబాబు నాయుడు గారు ద్రోహం చేస్తారు, నమ్మక ద్రోహి అని ఎవరన్నా అన్నారనుకో తమిళనాడులోనే, అది సాక్షి పేపర్‌లో బ్యానర్ ఐటెమ్ అయింది. కానీ ప్రజల గురించి, మహిళల గురించి 1,00,00,000 మందికి పైగా ఉన్న మహిళల గురించి 2 రాష్ట్రాల్లో అక్కడ 1,00,00,000 ఇక్కడ 1,00,00,000 పైనే ఉన్నారు. వాళ్ళ గురించి హామీ ఇచ్చిన పార్టీలు, హామీల అమలు గురించి పక్క రాష్ట్రంలో అమలైతుంటే దాని గురించి ఒక్కడు రాయలే. ప్రజాశక్తి పేపర్ రాసింది. ఇది రూ. 5,000 మహిళల ఖాతాల్లో ఏస్తాడట ముఖ్యమంత్రి గారు అక్కడ తమిళనాడు. రైట్. ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.